ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు బైబిల్ నుంచి మనం ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూడాలనుకుంటున్నాం. వాళ్ళ పేర్లు ఏంటంటే అననీయ, సప్ఫీరా. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో వీళ్ళ గురించి ఉందన్నమాట. అపోస్తలులందరూ చాలా విశ్వాసవంతులు అనమాట. దేవుని కార్యాలు చూసి దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ కలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తలులందరూ కలిసి వాళ్ళకున్న దాంట్లో దాన్ని అమ్మి తీసుకొని దేవుని స్వార్థ కొరకు ఇయ్యాలని ఆశపడ్డారంట. అప్పుడు వీళ్ళు కూడా అననీయ, సప్ఫీరాలు కూడా వాళ్ళకున్న ఆస్తిని అమ్మి తీసుకొని వచ్చి పేతురికి ఇవ్వాలి అని వెళ్తారనమాట. అపోస్తలు పాదముల యొద్ద పెట్టాలని బయలుదేరారనమాట. అయితే వీళ్ళు అమ్ముతారనమాట. అమ్మిన తర్వాత దాంట్లో కొంత అననీయ ఏం చేస్తాడంటే దాచిపెట్టుకుంటారు అనమాట. దాచిపెట్టుకొని తీసుకొని వచ్చి పేతురు దగ్గర నిలబడి, అయ్యా ఇదిగో నేను అమ్మిస్తున్నాను అని చెప్పి ఇస్తాడనమాట. అప్పుడు పేతురు అడుగుతాడు, ఎందుకు నేను సాతాను ప్రేరేపిస్తుంది అని చెప్పి అడుగుతాడనమాట. పరిశుద్ధాత్మని నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు, దేవుని ఆత్మను నువ్వు ఎందుకు దుఃఖపరుస్తున్నావు అని అడుగుతాడనమాట. ఎందుకంటే అననీయ ఏం చేస్తాడంటే అమ్మిన దాంట్లో కొంచెం తీసి పెట్టుకొని దాన్ని దాచిపెట్టి తన భార్య కూడా తెలియకుండా తీసుకొచ్చి అక్కడ పేతురు ఎదురు నిల్చుంటాడు. వెంటనే అననీయ అని పేతురు అడగానే అననీయ ఏమంటాడంటే, లేదంటే నేను ఇంతకే అమ్మాను అని చెప్తాడన్నమాట. అప్పుడు వెంటనే ఆ మాట వెంటనే పేతురు ఏం చేస్తాడంటే అబద్ధం ఆడిన దానికి దీనికి ప్రతిఫలంగా అననీయ అక్కడక్కడే పడి మరణిస్తాడనమాట. మరణించిన 3 గంటల తర్వాత సప్ఫీరా అక్కడ తన భర్తను వెతుక్కుంటూ వస్తుంది. అంటే వచ్చిన తర్వాత పేతురు మళ్ళీ మొదటిగా అడుగుతాడు అన్నమాట, సప్ఫీరా ఇంతకే అమ్మారా మీరు ఈ ధనాన్ని అని అడుగుతాడు అనమాట. అంటే ఆమె కూడా ఏం చెప్తుంది, అవునండి ఇంతకే అమ్మాము అని చెప్తాను. వెంటనే తన భర్తని పాత పెట్టించినటువంటి వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట. వెంటనే తీసుకెళ్ళి సప్ఫీరాని కూడా తన భర్త పక్కనే పాత పెడతారన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళదే అనమాట. అది వాళ్ళు అమ్మినా అమ్మకపోయినా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది. అమ్మిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వను అంటే ఇక్కడ బలవంతం చేసే విషయం ఏం లేదంటే, కానీ అబద్ధం ఆడుతున్నారు అనమాట. దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడుతున్నారు. అందుకని వాళ్ళు వెంటనే మరణశిక్షను పొందారనమాట. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనల్ని అనుకూలించకుండా చేస్తారన్నమాట. అయినా మనం అబద్ధం ఆడామంటే దేవునికి వ్యతిరేకంగా మనం నిలబడిన అనమాట. వెంటనే ఆ రోజుల్లో దేవుని యొక్క ఉగ్రతకి వాళ్ళు గురయ్యారనమాట. ఎందుకంటే సప్ఫీరా బ్రతకడానికి కూడా 3 గంటలు దేవుడు అవకాశం ఇచ్చాడన్నమాట. ఒకవేళ అయ్యా నా భర్త ఎంత కమ్మాడో తెలియదు, లేదంటే నా భర్త కొంచెం అమ్మి కొంచెం దాచిపెట్టుకున్నాడు అని చెప్పుంటే సప్ఫీరా బతికేది. కానీ తన భర్తతో కలిసి ఏకీభవించింది కనుక తను కూడా మరణించింది. అబద్ధం ఆడిన దానికి ఎంత పెద్ద శిక్ష వాళ్ళు అనుభవించారో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అందుకని దేవుని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి బలవంతంగా ఏది రాకూడదు. దేవుడు ఎప్పటికైనా సరే మనకి ఇవ్వాలని ఆశిస్తామన్నమాట. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని మనం దేవుడికి ఇవ్వడానికి వెనకాడమంటే ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు మనల్ని గుర్తుంచుకుంటాడు అనమాట. అదేవిధంగా మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, మనకి రావాల్సినటువంటి దీవెనలు, మనకి రావాల్సినటువంటి అధిక ప్రతిఫలాన్ని మనం కోల్పోతాం అనమాట. అందుకని దేవుని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిగా అబద్ధాలు ఆడకుండా దేవుని విషయంలో మనం కరెక్ట్గా ఉన్నామంటే దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.